డిఎస్సి నిరుద్యోగులకు టీడీపీ జనసేన పార్టీలు అండగా నిలబడతాయని బుద్ధప్రసాద్ అన్నారు. అవినిగడ్డ గాంధీ క్షేత్రంలో ఒక్కరోజు రిలే దీక్షలో బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. మోసపూరిత హామీలతో నిరుద్యోగులను మోసం చేసిన జగన్కు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్న బుద్ధప్రసాద్ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడగానే డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సి ప్రకటిస్తానని చెప్పి ఈ నిరుద్యోగ యువతని నిలువున వంచింది. గత 4.5 సంవత్సరాలుగా ఏ రోజు డిఎస్సి ప్రకటిస్తారని చెప్పి ఎదురు చూస్తూ చివరికి 6,000 పోస్టులతో డిఎస్సి ప్రకటిస్తే కొన్ని జిల్లాలకు అసలు ఒక్క పోస్ట్ కూడా లేని పరిస్థితి. మెగా డిఎస్సి ఊసేలేదు. పైగా మెగా అంటే అర్థం ఏంటని చెప్పి అడుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే అసలు డిఎస్సి ఏంటి అని చెప్పి ప్రశ్నించే పరిస్థితి. ఈ విద్యామంత్రి బొత్స సత్యనారాయణ గారు చెప్పేది ఎవరికి అర్థం కాని భాష. ఆ భాషను నేర్చుకోవాలి జనమందరూ కూడా. ఆ రకంగా ఇవాళ ఎంతగా వంచారో చెప్పడానికి ఈ వంచనకు గురైన పీడీ డిఈడి విద్యా చదివి ఈ రోజున డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడ్డ పరిస్థితి వచ్చారు. రాష్ట్రంలో డిఎస్సికి సంబంధించి కోచింగ్ తీసుకోవడంలో ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి అవనిగడ్డలో మన మండలి బుద్ధప్రసాద్ అదేవిధంగా కుమారుడు రాజాబాబు గారి ఆధ్వర్యంలో నిరుద్యోగ దీక్ష జరుగుతుంది. రాష్ట్రంలో దాదాపుగా 10 లక్షల మంది నిరుద్యోగులు డిఎస్సి కోసం కళ్లకు కాయలు కట్టేటట్టు ఎదురు చూస్తున్నారు. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు. ప్రచారంలోకి వెళ్ళి 23,000 టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మన ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని ఉద్దేశిస్తూ ఈ పెద్ద మనిషి 7,000 టీచర్ పోస్టులు ఇస్తున్నాము, ఆయన 4 సంవత్సరాల పాటు కాలయాపన చేసి గాడిదలు కాస్తున్నాడా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడాడు. ఎస్, ఈ రోజు 5 సంవత్సరాల దగ్గర పడుతుంది. నువ్వు ఏ కంచెర గాడిదలకు నువ్వు పళ్ళు దొమ్ముతున్నావు? 5 ఏళ్ల పాటు డిఎస్సి అభ్యర్థులు నీ గుర్తుకు రాలేదా? మీ బిడ్డ ఏమో లండన్కి వెళ్ళి ఉన్నత విద్య అభ్యసిస్తుంది, కానీ పేదలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి వాళ్ళను బోధించడానికి టీచర్ పోస్టును ఏ మాత్రం కూడా భర్తీ